హాయ్ అండి. ఏంటి వినాయక చవితి చేసుకోలేదా? పూజ చేసుకోలేదా? ఇంట్లో వినాయకుడిని పెట్టలేదా? వీడియో కూడా చేయలేదు అనేసి అడుగుతున్నారండి. మా ఇంటి దగ్గర వాళ్ళైతే చూస్తూ ఉంటారు కదా! వీడియోస్ చూస్తున్నారు కదా! అందువల్ల అడిగారు. నేను వినాయక చవితి చేసుకోకపోవడానికి కారణం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండీ! దానివల్ల అయితే నాకు ఇంట్లో ఈ సంవత్సరం పూజ చేసుకోవడానికి అయితే అవ్వలేదు. ఏంటో వినాయకుడు మాకు ఈ సంవత్సరం ఆయన పూజ చేసుకునే అదృష్టాన్ని అయితే మాకు ఇవ్వలేదండి. ఇంకా అందువల్ల అయితే నేను పూజ అయితే ఏమీ చేసుకోలేకపోయాను ఇంట్లోని. వినాయకుడిని అయితే ఎట్టుకోలేకపోయాము. మరి బొమ్మలు తీసుకొచ్చారు కదా అంటే ఇవి పిల్లలు నిన్న సాయంత్రం స్కూల్ నుంచి వస్తూ తీసుకొచ్చారండి. స్కూల్ దగ్గర అయితే పంచిపెడుతున్నారు. ఇక్కడ కౌన్సిలర్ అనే ఆవిడ అయితే పంచిపెడతారు. ఆవిడ ప్రతి సంవత్సరం అయితే ఇలాంటి వినాయకుడి విగ్రహాలు అయితే పంచిపెడతారండి. మా పిల్లలు కూడా నిన్న సాయంత్రం వస్తూ అయితే తీసుకొచ్చారు. స్కూల్ నుంచి పాపం పిల్లలకి తెలియదు కదా పెట్టుకోకూడదనేసి. ఇంకా పిల్లలు తీసుకొచ్చిన తర్వాత అయితే నేను వద్దమ్మా అని చెప్పేసరికి పిల్లలు అయితే బాగా ఏడ్చేశారండి. మామూలుగా ఏడలేదు. వాళ్ళని ఊరుకోబెట్టడానికి అయితే నాకు చాలా తలప్రాణం పోయింది. ఇంకా తలప్రాణం తోకొచ్చినట్టు అయిపోయింది. అంత తలనొప్పి వచ్చింది వాళ్ళని ఊరుకోబెట్టేటప్పటికి. వినాయక చవితి అంటే ఎవరికంటే ఇష్టం ఉండదు చెప్పండి. మెయిన్ అందరికీ చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా చేసుకునే పండుగ ఏమైనా ఉందంటే అది వినాయక చవితేనండి. చాలా ఇష్టంగా చేసుకుంటారు పిల్లలు. మా చిన్నప్పుడు కూడా మేమంతే ఇంక ఎలాగైతే ఏదో రకంగా అయితే ఊరుకోబెట్టామండి. వాళ్ళ డాడీ కూడా ఇంక ఊరుకోబెట్టి ఇంకా వినాయకుడిని చూపిస్తాను బయట పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కదండి. ఇంకా అలా చూపిస్తాననేసి అయితే గుడికైతే తీసుకెళ్ళాలి వినాయకులను అది చూపించి తీసుకొచ్చారు. ఇంకా ఎలాగైతే విగ్రహాలు అయితే తీసుకొచ్చారు కదా అనేసి కింద ఇంట్లో అయితే పెట్టుకుని పిల్లలైతే ఇలా పూజ చేసుకున్నారండి సింపుల్గాని. స్వీట్స్ పూలు అయితే తీసుకొచ్చి అయితే పిల్లలైతే పూజ చేసుకున్నారు. మేము వినాయక చవితి చేసుకోకపోవడానికి కారణం అయితే ఇదేనండి. ఓకేనా, బాయ్.